రాజుగారు అడవిలోనికి వేటకు వెళ్ళినప్పుడు అతనికి ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి, "నీవెవరు? ఇక్కడెందుకు ఉన్నావు?" అని అడిగాడు. దానికి ఆమె, "నేను గంధర్వ కన్యను. ఈ పుష్పాల యొక్క సుగంధానికి ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను" అని చెప్పింది. దానితో ఆయన, "నా అంతఃపురంలో ఉండిపోవచ్చు కదా" అని అడిగాడు. దానికి ఆమె కోపించి, "నీకెంత ధైర్యం? నన్ను అంతఃపురంలో ఉండిపోమని అవమానిస్తావా? నీవు అంధుడవైపో" అని శపించి వెళ్ళిపోయింది. పరివారం ఆయన్ను రాజధానికి చేర్చారు. ఆయన కొడుకు నిరంజనుడు ఎంతగానో బాధపడ్డాడు. ఆయన శాప విమోచనం కలిగించాలంటే గంధర్వలోకం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా ఈశాన్య దిక్కుగా కొంత దూరం వెళ్ళగా అతనికి ఏదీ తోచలేదు. చివరికి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రించాడు. ఆ తర్వాత అతని దగ్గరకు ఒక పిశాచి వచ్చి పళ్లను అందించింది. నిరంజనుడికి భయం వేసింది. కానీ ఆ పిశాచి, "భయపడకు, నాకు అతిథిగా ఇన్నాళ్లకు నీవు దొరికావు. ఈ పళ్లను ఆరగించు, నేను నిన్నేమీ చేయను" అని చెప్పింది. అప్పుడు నిరంజనుడు, "దయచేసి నాకు ఒక సహాయం చెయ్యి. గంధర్వలోకానికి దారిని చెప్తావా" అని అడిగాడు. దానికి ఆ పిశాచి, "నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి" అని అడిగింది. నిరంజనుడు సరే అన్నాడు. పిశాచి అతన్ని గంధర్వలోక ద్వారం వరకు చేర్చింది. గంధర్వలోకంలో అతనిని ఎంతో మంది స్త్రీలు సమీపించి, "నీవెవరు? ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. దానికి నిరంజనుడు ఒక గంధర్వ కన్య తన తండ్రిని శపించిందని చెప్పాడు. అతను చెప్పిన గుర్తుల ప్రకారం ఆ గంధర్వ కన్య గంధర్వరాజు యొక్క కుమార్తె పుష్పోత్తమ అని వారు నిరంజనుడికి చెప్పారు. నిరంజనుడిని పుష్పోత్తమ దగ్గరకు తీసుకువెళ్లాడు. నిరంజనుడు పుష్పోత్తమను తన తండ్రిని క్షమించమని, ఆమెను అవమానించే ఉద్దేశం తన తండ్రికి లేదని చెప్పాడు. దాంతో పుష్పోత్తమ ఒక తెల్లని పువ్వుని ఇచ్చి, "దానిని నీ తండ్రి కళ్ళ మీద ఉంచితే శాప విమోచనం అవుతుంది. అయితే నువ్వు ఆడి తప్పకూడదు సుమా" అని హెచ్చరించింది. నిరంజనుడు ఆ పుష్పాన్ని తీసుకుని బయటకు రాగానే పిశాచి అతని కోసం ఎదురు చూస్తోంది. ఆ పిశాచిని తన అంతఃపురం వరకు దింపమని కోరాడు నిరంజనుడు. పిశాచి అలాగే చేసింది. నిరంజనుడు తన తండ్రిని కలుసుకొని ఆయనకు శాప విమోచనం కలిగించాడు. ఆ తర్వాత పిశాచి వృత్తాంతం కూడా చెప్పి, ఆమెను పెళ్లి చేసుకోకపోతే శాపం తిరిగి వస్తుందని చెప్పాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. నిరంజనుడు తన తండ్రిని ఒప్పించాడు. పిశాచిని పాణిగ్రహణం చేయగానే ఆమె ఒక అందమైన యువరాణిగా మారిపోయింది. ఆమె, "భయపడకు, నా పేరు సౌరభ. నేనొక యువరాణిని. ఒకనాడు నా తండ్రి వద్దకు ఒక ముసలియోగి వచ్చి తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. మా నాన్నగారు అంగీకరించకపోయేసరికి నన్ను పిశాచిని కమ్మని శపించాడు. పిశాచి రూపంలో ఉన్న నాకు ఎప్పుడైతే పాణిగ్రహణం జరుగుతుందో అప్పుడే శాప విమోచనం అవుతుందని చెప్పాడు. ఈ రోజు నువ్వు నా పాణిగ్రహణం చేయడం వల్ల నాకు శాప విమోచనం అయిందని చెప్పింది." నిరంజనుడి భార్య పిశాచి కానందుకు అందరూ సంతోషించారు.